నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈఎస్ఐ హాస్పిటల్ మూతపడింది. స్థానిక సీతారాంపురంలో అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ హాస్పిటల్ 2 సంవత్సరాలుగా అద్దె చెల్లించకపోవడంతో భవనం యజమాని తాళం వేశాడు. పారిశ్రామిక కేంద్రమైన మిర్యాలగూడలో సుమారు 60,000 ఈఎస్ఐ కార్డుదారులు ఉన్నారు. నిత్యం 100 నుంచి 200 మంది వరకు ఓపీ వైద్య సేవలు పొందుతున్నారు. అద్దె చెల్లించలేదన్న కారణంగా హాస్పిటల్కు తాళం వేయడంతో నిత్యం వచ్చే రోగులు వైద్య సేవల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి బకాయిలు చెల్లించి హాస్పిటల్ను తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ డిస్పెన్సరీ 2017 నుంచి అద్దెభవనంలో కొనసాగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ ముందు వరకు కూడా బడ్జెట్ యథావిధిగా ప్రతి క్వార్టర్కి శాంక్షన్ అయ్యేది. మేము రిలీజ్ చేసేవాళ్ళం, ఫెస్టివల్ బిల్స్ సబ్మిట్ చేసేవాళ్ళం, పాస్ అయ్యేవి. కానీ గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 19 నెలల కంటే ఎక్కువ మీరు పెట్టిన బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయండి. అది బిల్స్ అనేవి రిజెక్ట్ అయ్యాయి. సో మళ్ళీ మేము బడ్జెట్ పెట్టుకొని అది నిధులు రాబట్టుకోవచ్చు. మన వైపు నుంచి అంటే ఈ డిస్పెన్సరీ వైపు నుంచి ఎటువంటి డిలే కానీ ఎటువంటి నెగ్లిజెన్స్ కానీ లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈఎస్ఐ హాస్పిటల్ మూతపడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి పరమేష్ అందిస్తారు. చెప్పండి పరమేష్. ఓకే శిరీష, నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఈఎస్ఐ హాస్పిటల్ అయితే మూతపడింది. వందలాది మంది రోగులకు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. స్థానిక సీతారాంపురంలో అద్దె భవనంలో ఏర్పాటు చేసినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ గత 2 సంవత్సరాలుగా అద్దె చెల్లించకపోవడంతో అయితే ఆ భవన యజమాని అయితే విసికి హాస్పిటల్ కి అయితే తాళం వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిర్యాలగూడ పారిశ్రామిక కేంద్రానికి అద్దెగా ఉంది. వందలాది మంది ఎక్కడి నుంచో వచ్చి అయితే అక్కడ మిర్యాలగూడెంలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్కి అయితే నిత్యం దాదాపుగా 100 నుండి 200 మంది ఓపీ వైద్య సేవలు అయితే పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మిర్యాలగూడెంలో 60,000 ఈఎస్ఐ కార్డులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అద్దె చెల్లించలేదనే కారణంతో ఈ హాస్పిటల్ కు యజమాని తాళం వేయడంతో అక్కడ రోగులకైతే వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి బకాయి చెల్లించి హాస్పిటల్ రీఓపెన్ చేయాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. శిరీష. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. తెలంగాణ